Hi friends, welcome to Right to Solutions, a tool for legal awareness to the public. ఈ రోజు టాపిక్ ఏంటంటే ఫ్రామ్సర్ నోట్ అనేది ఏ విధంగా రాసుకోవాలి. ఫ్రామ్సర్ నోట్ రాయడానికి ముందుగా ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక కాంట్రాక్ట్ అనేది వ్యాలిడ్ కాంట్రాక్ట్. అది చాలా మంచి వాతావరణంలో అప్పు అవసరమైన వ్యక్తి అప్పు ఇచ్చే వ్యక్తి దగ్గరికి వెళ్ళి మంచి రిలేషన్తో అప్పు అడుగుతాడు. అది వడ్డీ అనేది ఇద్దరు ఇష్టపడి సెక్షన్లోకి వెళ్తారు. అటువంటప్పుడు ఈ ఫ్రామ్సర్ నోట్ అనేది రాసుకుంటూ ఉంటారు. ఈ ఫ్రామ్సర్ నోట్ అనేది మార్కెట్లో దొరుకుతుంది, ప్రింటెడ్ ఫార్మెట్. పైన హెడ్డింగ్ ఫ్రామ్సర్ నోట్ అని ఉంటుంది. ఈ ఫ్రామ్సర్ నోట్లో లెఫ్ట్ సైడ్ రూపీస్ అనేది ఉంటుంది. ఎంత అనేది అప్పు తీసుకుంటున్నామో ఆ అమౌంట్ అనేది అక్కడ మెన్షన్ చేయాలి. అదేవిధంగా రైట్ సైడ్ మీకు డేట్ ఉంటుంది. ఏ రోజున అప్పు తీసుకుంటున్నామో ఆ అప్పు అనేది ఆ డేట్ అనేది అక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ ఫ్రామ్సర్ నోట్ ఎంతకన్నా రాసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం 2 లక్షల రూపాయల కన్నా ఎక్కువ ఉంటే మాత్రం అకౌంట్ ట్రాన్స్ఫర్ కానీ, చెక్ ద్వారా కానీ, డీడీ రూపంలో కానీ, యూపీఐ మోడ్ కానీ, ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా కానీ చేసుకొని ఆ అమౌంట్కి ఫ్రామ్సర్ నోటు రాసుకోవాలి. ఇదే విధంగా ఫ్రామ్సర్ నోట్లో ఇంకో ఇంపార్టెంట్ ఫీల్డ్ ఏంటంటే వ్రాయించుకున్న వారి వివరాలు. అంటే వ్రాయించుకునే వాళ్ళు ఎవరు? రుణదాత అంటారు. అతన్ని మనీ లెండర్, ఫైనాన్సర్ అంటారు. అతని యొక్క ఇంటి పేరుతో సహా పేరు, తండ్రి పేరు, వయస్సు, అతను ఏం చేస్తుంటాడు, అతని నివాసం అడ్రస్సు మొత్తం అంతా ఆధార్ కార్డులో ఏ విధంగా మెన్షన్ చేస్తుంటుందో అదంతా ప్రజెంట్ అడ్రస్ రాసుకోవాలి. అదేవిధంగా ఆధార్ కార్డ్ నెంబర్ మెన్షన్ చేసుకుంటే ఉత్తమం. అదేవిధంగా వ్రాసి ఇచ్చిన వారి యొక్క వివరాలు. రెండో పాయింట్, వ్రాసి ఇచ్చిన వాళ్ళ యొక్క వివరాలంటే అప్పు తీసుకునే వాళ్ళే ఫ్రామ్సర్ నోట్ అనేది రాసిస్తారు. ఇతన్ని రుణగ్రహీత అంటారు, మనీ బారోవర్ కూడా అంటారు. ఇతని యొక్క ఇంటి పేరుతో సహా పేరు, తండ్రి పేరు, వయస్సు, ఏ వ్యాపారం చేస్తాడు, నివాసం, మొత్తం ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్సు, ఆధార్ కార్డు నెంబర్ కూడా మెన్షన్ చేస్తే మంచిది. అదేవిధంగా థర్డ్ పాయింట్, ఈ అప్పు అనేది ఎందు నిమిత్తం తీసుకుంటున్నారు, రీజన్. అంటే కుటుంబ ఖర్చుల నిమిత్తం తీసుకుంటున్నారా, లేదంటే పిల్లల చదువుకు తీసుకుంటున్నారా, ఆరోగ్యం గురించి తీసుకుంటున్నారా, వైద్య ఖర్చుల నిమిత్తం, అంటే ఇంట్లో ఫ్యామిలీస్ కానీ ఎవరికన్నా వైద్యం చేయించాలి ఖర్చుల నిమిత్తం తీసుకుంటున్నారా, ఏదైనా సైట్ కొనడానికి తీసుకుంటున్నారా, ఇల్లు కొనడానికి తీసుకుంటున్నారా అనేది అక్కడ మెన్షన్ చేయాలి. అదేవిధంగా నాలుగో పాయింట్, అప్పుగా ఎంత సొమ్ము తీసుకుంటున్నారు, అది రొక్కంగా కానీ అకౌంట్ ట్రాన్స్ఫర్ ద్వారా కానీ ఎంత సొమ్ము. రొక్కంగా అంటే మ్యాక్సిమం 2 లక్షలు, అకౌంట్ ట్రాన్స్ఫర్ ద్వారా అయితే ఎంత అన్నా సరే రాసుకోవచ్చు. అదేవిధంగా వడ్డీ నెలకి ఎంత, నెలకి రూపాయికి వడ్డీ ఎంత అనేది అక్కడ మెన్షన్ చేయాలి. అది రూపాయి పావులనో, రూపాయిన్నరో, 2 రూపాయలు మీరు అండర్స్టాండింగ్ బట్టి రాసుకుంటారు. ఆ తర్వాత ఆరో పాయింట్, అన్కండిషనల్ అండర్టేకింగ్స్ ఉంటాయి. అక్కడే ఆ రుణ దాత కానీ అతను చెప్పిన వ్యక్తికి కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ ప్రదేశానికైనా వెళ్ళి ఇచ్చి తిరిగి ఫ్రామ్సర్ నోట్ రద్దు చేయించుకుంటాను అని కొన్ని అండర్టేకింగ్స్ అనేవి ఒక రెలవెంట్ కాలమ్స్ ఉంటాయి. వాటన్నిటినీ మనం ఫిలప్ చేయాలి. అదంతా ఫిలప్ చేసిన తర్వాత రైట్ సైడు కింద కుడివైపున ₹1 రెవెన్యూ స్టాంప్ అనేది సక్రమంగా అంటించాలి. ఈ స్టేట్ ఎంబ్లం అనేది పైకి ఉండి సక్రమంగా ఉండేటట్టుగా చూసుకొని ₹1 రెవెన్యూ స్టాంప్ అంటించి ఈ ఫ్రామ్సర్ నోట్ పేపర్ మీద నుంచి రెవెన్యూ స్టాంప్ మీదుగా సంతకం పెట్టించుకోవాలి. కింద కూడా ఒక సంతకం రుణ గ్రహీత దగ్గర, అంటే అప్పు తీసుకునే వ్యక్తి రాసిస్తున్నాడు కదా, అతని యొక్క సంతకం రెవెన్యూ స్టాంప్ మీద కింద తీసుకోవాలి. అదేవిధంగా ఇందుకు సాక్షులు అనేది ఎడం చేతి పక్కన ఉంటుంది. వాటిని అటెస్టింగ్ విట్నెస్లు అంటారు. అక్కడ వాళ్ళతో సంతకాలు పెట్టించుకోవాలి. బ్రాకెట్లో వాళ్ళ పూర్తి పేర్లు రాయించుకోవాలి. ఏ డేట్నైతే ఫ్రామ్సర్ నోట్ రాస్తున్నారో, ఏ రోజు సంతకం పెడుతున్నారో ఒకే రోజు అయ్యి ఉండాలి. ఆ డేట్ అనేది అటెస్టింగ్ విట్నెస్ సిగ్నేచర్ దగ్గర కూడా డేట్లు అనేవి మెన్షన్ చేయాలి. తరువాత ఈ ఫ్రామ్సర్ నోట్ మొత్తం దస్తూరి అనేది ఎవరైతే అప్పు తీసుకుంటున్నారో అతనే రాసిస్తే మాత్రం చాలా బెనిఫిట్ ఉంటుందండి. ఎవరు అప్పు ఇచ్చే వాళ్ళకి రికవరీ చేసుకోవడానికి చాలా బెనిఫిట్ అవుతుంది. అతను కానీ రాయలేని పరిస్థితిలో ఉండి ఇల్లిటరేట్ అవుతే మాత్రం వేరే వాళ్ళతో రాపిస్తే అతను కూడా
అక్కడ సంతకం పెట్టాలి, అతని యొక్క వివరాలు రాయాలి, పూర్తి పేరు రాయాలి, డేట్ కూడా వేయించుకోవడం మంచిది. ఈ విధంగా ప్రామిసరీ నోట్ అనేది ఫిలప్ చేసుకోవాలి. తర్వాత ఈ ప్రామిసరీ నోటు రాసి అప్పు ఇచ్చిన తర్వాత ఏమన్నా జమలు కానీ ఏమైనా ఉంటే వెనకాల వైపు ఆ ప్రామిసరీ నోటు వెనకాల పేజీలో ఎండార్స్మెంట్, ఎవరైతే ప్రామిసరీ నోట్ రాశారో, ఎవరైతే జమలు ఇస్తున్నాడో అతనితోనే ఓన్ హ్యాండ్ రైటింగ్తో రాయించుకో, డేటు సంతకం తీసుకుంటే మళ్ళీ అక్కడి నుంచి ప్రామిసరీ నోట్ అనేది 3 సంవత్సరాల గడువు పెరుగుతూ వస్తుంది. ఈ విధంగా ఫాలో అవుతే అప్పు ఇచ్చిన వాళ్ళు సేఫ్ సైడ్గా ఉంటారు. అదేవిధంగా తీసుకున్న వాళ్ళు కూడా ఫాల్స్ కేసులు పడకుండా ఎక్కువ అమౌంట్లు రాసుకున్నారు, ఇటువంటి ఎలిగేషన్స్ కూడా తగ్గిపోతూ ఉంటాయి. కొద్దిగా కోర్టు కేసులు కూడా తగ్గుతూ ఉంటాయి. మంచి వాతావరణంతో మళ్ళీ అంతా సజావుగా ఉంటుందని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందు మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మంచి మంచి వీడియోలు ఇంకా పెడుతుంటాను. ఫర్దర్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ కూడా నొక్కండి, ఫర్దర్ నోటిఫికేషన్స్ వస్తుంటాయి. మీకు ఇంకేమైనా డౌట్స్ కానీ ఏమన్నా విషయాలు కానీ కావాలంటే సజెషన్ బాక్స్లో మెన్షన్ చేయండి. నేను వీలు చూసుకొని వీడియోలు చేస్తుంటాను. థ్యాంక్ యూ.